బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూరి జగన్నాథ రథయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీగా తరలి వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. ఘటన అనంతరం అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన భక్తులు వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భక్తుల భద్రత, పరిస్థితుల నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు. పూరి జగన్నాథ రథయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీగా తరలి వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. ఘటన అనంతరం అత్యవసర సహాయ బృందాలు రంగులోకి దిగాయి. గాయపడిన భక్తులు వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భక్తుల భద్రత, పరిస్థితుల నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు. పూరి జగన్నాథ రథయాత్రలో విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, పూరి జగన్నాథ రథయాత్రలో విషాద ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. భారీగా తరలి వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో ఒకరు మృతి, 120 మందికి పైగా గాయాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సైదులు, ప్రస్తుతం అయితే గాయపడినటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు చక్రి. సో ఇక ఎవరైతే ఈ యొక్క ప్రమాదంలో చనిపోయారో వారిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా పూరి జగన్నాథ రథయాత్రలో ఈ తొక్కిసలాట జరుగుతూ వస్తుంది. సో ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నది అనేది కూడా అధికారులు విచారణ చేపట్టారు. దీనిపైన జరిగినటువంటి ఘటన పైన ఒడిశా ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారిని ఆదుకుంటామని కూడా ఆయన చెప్పారు. సో ఎవరైతే ఈ యొక్క ప్రమాదంలో మరణించారో వారికి ఎక్స్గ్రేసియా ఇస్తామని, కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. సో ప్రమాదం పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి ఒడిశా ముఖ్యమంత్రి దీనిపైన కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ యొక్క పూరి జగన్నాథ్ రథయాత్రలో ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే జరుగుతూ వస్తుంది. దానికి గల కారణం ఏంటి అంటే అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందా, ఏర్పాట్ల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏటా ఇట్లా జరుగుతూ వస్తుంది కాబట్టి సో ఇంకోసారి అలా జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ఒక కమిటీ వేసి దానిపైన కమిటీ సూచన మేరకు ఈసారి ఏర్పాట్లు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క పూరి జగన్నాథ రథయాత్ర చూసేందుకు ప్రతి ఏటా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి ఈసారి ఊహించిన దానికంటే కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒకవైపు ఉదయం నుంచి ఒడిశాలో వర్షం పడుతుండడం, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క పూరి జగన్నాథ రథయాత్ర చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో సో ఒక్కసారిగా ఈ యొక్క పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమైనప్పుడు ఒక్కసారిగా యొక్క భక్తులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాబట్టి సో జరిగినటువంటి ఘటనకు సంబంధించి దురదృష్టకరమని, గాయపడిన వారిని ఖచ్చితంగా ఆదుకుంటామని, చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఒడిశా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతమైతే అక్కడ కొంత పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా కనిపించింది. ఎందుకంటే ఒక్కసారిగా తొక్కిసలాట జరుగుతుండడంతో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులందరూ కూడా కొంత పరుగులు చేయడం జరిగింది. సో పోలీసులు వారికి మైక్ లో అనౌన్స్ చేసి సో ఎటువంటి ఇక్కడ ప్రమాదం చోటు చేసుకోలేదు, భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది, ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పేసి కూడా పదే పదే అనౌన్స్ చేయడం జరిగింది. భక్తులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏం జరుగుతుందో తెలియక భక్తులు ఒక్కసారిగా అక్కడ నుంచి పరుగులు తీశారు. సో ఆ సమయంలో కూడా కొందరు గాయపడ్డట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే గాయపడినటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ సైదులు. रथ गडिला अश्व सुचित्र अंगद एवं मेघनाद यथा मतांतर भावरे स्त्रिया धूति स्थिति एवं प्रज्ञा नहीं जाउछन्ति बलभद्रंकर रथ को। बलभद्र रथरे जो आराध्य अछन्ति बलभद्र भगवान
పూరి జగన్నాథ రథయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీగా తరలి వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. ఘటన అనంతరం అత్యవసర సహాయక బృందాలు రంగులోకి దిగాయి. గాయపడిన భక్తులు వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాలు సాయ చర్యలు కొనసాగుతున్నాయి. భక్తుల భద్రత, పరిస్థితుల నియంత్రణపైన అధికారులు దృష్టి సారించారు.